హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైతే ట్రేడింగ్ తెలియదు, చాలామంది ఈ ట్రేడింగ్ అంటే చాలా పెద్ద ఏంటోగా పెద్దగా గొప్పగా ఫీల్ అయ్యడం అలా కష్టం అనుకుంటాము. కానీ ఏం అక్కర్లేదు. జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఐఎస్డిటి ఉందో దాంతో ఇంకో కాయిన్ని బై చేయటం, అండ్ మనకి వచ్చిన కాయిన్ అంటే కొనుక్కుంటాం కదా కాయిన్, ఆ కాయిన్ని మళ్ళీ సెల్ చేయటం. అంటే బై చేయటం, కొనుక్కోవడం, వచ్చిన దాన్ని మళ్ళీ సెల్ చేయటం. బై చేసేటప్పుడు ఏం చేస్తాం? జనరల్గా మనం తక్కువ రేటుకి కొనుక్కుంటాం. సపోజ్ ఒక 10 రూపాయలకి ఒక వస్తువు కొన్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం? దాన్ని లాభం రావాలంటే 100 రూపాయలకి అమ్మేస్తే 90 రూపాయల లాభం వస్తుంది. అట్లాగా జస్ట్ మనం మన దగ్గర ఉన్న ఐఎస్డిటి ఎంతైతే ఉందో ఆ ఐఎస్డిటితో T-Sky అనే కాయిన్ కొనుక్కుంటున్నాం, తక్కువ కొనుక్కుంటున్నాం. దాన్ని సెల్ చేస్తాం. సెల్ చేసేటప్పుడు ఎక్కువ రేటుకి అమ్ముకుంటాం. అంటే జస్ట్ బై చేయటం, కొనుక్కోవడం, సెల్ చేయటం, అమ్ముకోవడం. ఇదే ట్రేడింగ్ అంటే. తక్కువకి కొనుక్కుంటాం, ఎక్కువకి అమ్ముకుంటాం, అది మనకి లాభం వస్తుంది. అదే ట్రేడింగ్. ఇక్కడ మీకు చూడండి, నేనైతే బై సెల్ ఈ రెండు కూడా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఇందాక చేసిన వీడియోలో మీరు చూసే ఉంటారు. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నేను చేసిన వీడియోలో నేను సెల్ చేశాను. నా దగ్గర వచ్చినటువంటి T-Skyని సెల్ చేసినప్పుడు చూడండి, అంతకుముందు 0.97 ఉన్న ఐఎస్డిటి నాకు 1.46 TIGTగా మారింది. అంటే ఆ సెల్ అనే ఆర్డర్ అనేది సక్సెస్ అయిందనమాట. ఓకేనా? కాబట్టి చూడండి, అక్కడ సెల్, ఇక్కడ సెల్లో కూడా ఇందాక చాలా ఉండాల్సిన T-Sky అనేది తగ్గిపోయి 0.007కి వచ్చేసింది. అంటే మనం ఏదైతే సెల్ చేసామో ఇందాక ఆ ప్లేస్ చేసిన ఆర్డర్ సక్సెస్ అయ్యి మనకి TIGTగా వచ్చేసింది. ఇప్పుడు నేను రెండు విషయాలు మీకు చెప్తాను. ఒకటి బై చేయటం, రెండు సెల్ చేయటం. బై చేయటం ఎట్లాగో చూడండి, మన దగ్గర ఎంత ఉంది? TIGT 1.46 TIGT ఉంది. దీంట్లో ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఇక్కడ బై ఉంది. ఓకే, ఇక్కడ మార్కెట్లోకి వెళ్ళండి. మార్కెట్లోకి వెళ్ళాం. ఇక్కడ అమౌంట్ కొట్టినప్పుడు 0.05 కొట్టండి. 0.05 కొట్టినప్పుడు బై కొట్టండి. ఇక్కడ మనకు చూపిస్తుంది 1.46 TIGT అనేది మనకి 0.05 అనే కాయిన్ కొనడానికి సరిపోదు అనమాట. అందుకని ఇంకా తక్కువగా ఉందాం. ఎందుకంటే TIGT మీరు చూసారో లేదో, ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. 100కి వెళ్ళిపోయింది చూడండి అక్కడ. సో 0.01 కొందాం. మార్కెట్ ఆర్డర్ ప్లీజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. సో సక్సెస్ అయింది. అంటే బై అనేది మార్కెట్లోకి వెళ్ళాము, బై చేసాము, 0.01 ఆర్డర్ పెట్టాము, అది ప్లేస్ ఆర్డర్ అయిందనమాట. అప్పుడు మనకి గుర్తు ఏంటంటే, మనకి TIGT ఏదైతే ఉందో అది కట్ అవ్వాలి. ఇంకా కట్ అవ్వలేదు, చూద్దాము. ఆర్డర్ హిస్టరీలో కూడా ఇప్పుడు మనం ప్లేస్ చేసిన ఆర్డర్ రాలేదు. సో ఒక్కసారి వెయిట్ చేద్దాము. మనకి మళ్ళీ చూడండి, 0.01 మళ్ళీ పెట్టండి. 0.01 పెట్టి మళ్ళీ ప్లేస్ ఆర్డర్ మళ్ళీ కొట్టండి. ప్లేస్ ఆర్డర్ సక్సెస్ఫుల్లీ. ఏదో టైంలో మనకి TIGT అనేది కట్ అవుతుంది. అక్కడ మనకు గుర్తుంటే మన ఆర్డర్ అనేది సక్సెస్ అయిందని అర్థం అనమాట. ఇది బై చేసే విధానం అనమాట. మన దగ్గర TIGTని బట్టి మనం ఇక్కడ అమౌంట్ దగ్గర 0.01 ఆర్ 0.001 అలాగా మనం 0.001 అది బై చేస్తున్నాం. బై మార్కెట్ ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. చూసారా, ఇక్కడ క్లియర్గా మనకి సక్సెస్ అయింది. కానీ TIGT అనేది కట్ అవ్వలేదు మనకి. సో అందుకే మనకి ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో కానీ ఆర్డర్ హిస్టరీలో కానీ మనకి చూపించట్లేదు. అక్కడ మనకి ఈ TIGT అనేది కట్ అయిపోయినట్టయితే మనకి క్లియర్గా అక్కడ చూపిస్తుంది. ఆర్డర్లోకి వెళ్తుంది, ప్లేస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా కనిపిస్తుంది మనకి. 5:15కి నేను
బై చేశాను, ఇంత 0.02 బై చేశాను అనమాట. సో చూడండి, అది కావాలంటే మనం క్యాన్సిల్ కూడా కొట్టేసుకోవచ్చు. చూడండి, ఆర్డర్ క్యాన్సిల్ సక్సెస్ఫుల్లీ. అప్పుడు మనకి ఇక్కడ ఎంత అయితే దానికోసం TIGT మనం పెట్టామో ఆ TIGT ఇక్కడ యాడ్ అయిపోతుంది మనకి అనమాట. సో మళ్ళీ బై చేద్దాం. ఇక్కడ 0.01 బై మార్కెట్ ఆర్డర్ ఈజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్. ఇక్కడ మనకి గుర్తు ఏంటంటే ఈ TIGT అనేది కట్ అవ్వాలి మనకి. ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం అది సైట్ ప్రాబ్లం అయితే వచ్చింది, మళ్ళీ ఓపెన్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఈలోపు మీకు మనం పెట్టిన ఆర్డర్స్ కానీ సెల్ కానీ హిస్టరీలో ఎలా చూడాలనేది చూడండి. పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దానికి పక్కన యారో మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ ఇవన్నీ వచ్చాక దీంట్లో హిస్టరీలోకి వెళ్ళండి. హిస్టరీలో చూడండి, ఇక్కడ చూడండి డిపాజిట్ 4 ఆర్డర్స్ అండ్ 4 అండ్ ఆర్డర్స్ 14 పెట్టినట్టు ఉన్నాయి. మనం ఎక్కడ చూడాలి అంటే ఇక్కడ చూడండి, ఆర్డర్స్ హిస్టరీలో వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇందాక మనం పెట్టిన ఆర్డర్స్ కూడా వచ్చేసి 650, 619, 618, 617, 670. ఇది 544 కాకుండా మిగతా 4 కూడా ఇందాక పెట్టాం మనం. 4 ఆర్డర్స్ ఎలా పెట్టాము, 0.1 పెట్టాం కదా, అదిగోండి 0.01, 0.007, 0.01, 0.0001 ఇవి పెట్టిన ఆర్డర్స్ మనకి ఇక్కడ ప్లేస్ అయిపోయినాయి అన్నమాట. ఓకేనా. అలాగే బై ఆర్డర్స్ పక్కన పెట్టి సెల్ ఆర్డర్స్లో కూడా వెళ్ళండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెల్ ఆర్డర్స్ ఇక్కడ చూడండి, సెల్ ఆర్డర్స్ ఇందాక వీడియోలో మీకు చూపించినప్పుడు 2 సెల్ చేశాను నేను. ఆ 2 కూడా సెల్ అయిపోయినాయి అనమాట. సెల్ అయిపోయి మనకి ఒకటి సక్సెస్ అయ్యి మనకు వచ్చేసింది. అందుకే ఇందాక 1.46 ISDT మనకు వచ్చేసింది. అంతకుముందు అంత లేదు. TISDT ఎంత చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఒకటైతే సక్సెస్ అయింది కాబట్టి గ్రీనింగ్లో ఉంది కదా, అది సక్సెస్ అయిపోయింది కాబట్టి TIGT మనకు వచ్చేసింది అనమాట. దాంతోనే మళ్ళీ నేనేం చేశాను, 0.01, 0.01 చొప్పున మళ్ళీ 4 ఆర్డర్స్ పెట్టాం. ఇక్కడ పైన కూడా పెండింగ్లో ఉంది. అది మళ్ళీ ఎవరైనా కనుక కొనటం అనేది జరిగితే మళ్ళీ మనకి TIGT రూపంలో మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ మనం కావాలంటే బై చేసుకోవచ్చు. ఇలా బై చేయటం ఇందాక మేము చూసా. బై ఆర్డర్స్ ఇక్కడ చూడండి, బై చేయటం 4 టైమ్స్ మనం బై చేసాం. మన దగ్గర ఉన్నటువంటి TIGTని బట్టి మనం ఎంతైతే బై చేయగలమో అంత బై చేసాం అనమాట. మ్యాక్సిమం 0.05 చేయగలం కదా. మన దగ్గర ఉన్న TIGTని బట్టి నేను ఇక్కడ 0.01 TIGTని పర్చేజ్ చేయగలిగాను. సో 4 టైమ్స్ నేను పర్చేజ్ చేశాను అనమాట. సో ఇది బై చేయటం. అలాగా ఈ బై చేసిన TIGT అంతా అయిపోయింది. ఇంకా అది ఏదైతే బై చేసామో ఆ బై నుంచి మనకి ఏమొస్తుంది, మనకి T-Sky వచ్చింది. ఈ T-Skyని మళ్ళీ మనం ఏం చేసామంటే మళ్ళీ సెల్ పెట్టామన్నమాట. అదిగోండి, అలా ఆర్డర్ పెట్టాం. ఆర్డర్లో ఒకటి సక్సెస్ అయింది, మనకి మళ్ళీ TIGT వచ్చేసింది. మళ్ళీ దాంతో మళ్ళీ ఆర్డర్ పెడతాం, బై పెడతాం. అది ఇక్కడ పెండింగ్లో ఉంది కదా, ఇది మళ్ళీ మనకి సక్సెస్ అయ్యి వచ్చేసింది అనుకోండి. దేని రూపంలో వస్తుంది, TIGT రూపంలో వస్తుంది. TIGTని మళ్ళీ ఏం చేస్తాం, ఆర్డర్ పెట్టి బై ఆర్డర్స్లో పెట్టి మళ్ళీ అమ్ముతాం, మళ్ళీ కొంటాం అనమాట. అర్థమైందా. ఎవరన్నా మనం ఏదైతే కొంటున్నామో కొన్న తర్వాత TIGT అనేది అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనకి T-Sky అనేది వచ్చేసింది. ఈ T-Sky అనేది మనం సెల్ పెడుతున్నాం. సెల్ ఆర్డర్లో ఏం పెడుతున్నాం ఇక్కడ మనం TISDTతో మనం ఏం కొన్నాము, T-Sky కొన్నాం. బై ఆర్డర్లన్నీ కూడా ఏంటివి కొంటాం. ఏం కొన్నాం, T-Sky కొన్నాం. ఈ T-Skyని మళ్ళీ సెల్ చేస్తే మనకి TIGT వస్తుంది. మళ్ళీ బై చేస్తాం, మళ్ళీ సెల్ చేస్తాం. ఇదే కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది ట్రేడింగ్ విధానం అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చేద్దాము. మళ్ళీ లైవ్లో అప్డేట్గా చూస్తూనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.